మిత్రులందరికీ కూడా నమస్కారం. గత 2 నెలలుగా ఎంతో ఉత్కంఠతను రేకెత్తించినటువంటి మా ఎలక్షన్స్ పూర్తిగా అవి వాళ్ళ కౌంటింగ్ కూడా జరిగి ప్రశాంతంగా అన్నీ జరిగి ఒక బ్రహ్మాండంగా పూర్తయింది. ఇది ఈ సందర్భంగా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాను. ప్రెసిడెంట్ గా శ్రీ జీపీ రాజేంద్ర ప్రసాద్ గారు 85 ఓట్లతో గెలిచారు. ఆయన 80 అనౌన్స్ చేశారు. మెజారిటీ 85 ఓట్లు వచ్చినాయండి రాజేంద్ర ప్రసాద్ గారికి. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా తనికెళ్ల భరణి గారికి 168 ఓట్ల మెజారిటీ వచ్చింది తనికెళ్ల భరణి గారికి. అలాగే జనరల్ సెక్రటరీగా శివాజీ రాజా గారికి 36 ఓట్ల మెజారిటీ వచ్చింది. ట్రెజరర్ పోస్టుకి పరుసూరి వెంకటేశ్వరరావు గారు 159 ఓట్లతో గెలిచారు. అలాగే జాయింట్ సెక్రటరీలు ఇద్దరు, ఆ ఇద్దరిలో విజయకృష్ణ నరేష్ గారు 225 ఓట్లతోటి, రఘుబాబు గారు 239 ఓట్లతోటి కూడా అఖండమైన విజయాన్ని సాధించారు. వారు అదే ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిలబడిన వాళ్ళలో గెలిచిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. బెనర్జీ గారు 281 ఓట్లతో గెలిచారు. బ్రహ్మాజీ గారు 303 ఓట్లతో గెలిచారు. షార్మి గారు 249 ఓట్లతో గెలిచారు. ఢిల్లీ రాజేశ్వర్ గారు 262 ఓట్లతో గెలిచారు. ఏడిద శ్రీరామ్ గారు 253 ఓట్లతో గెలిచారు. మహర్షి రాఘవ్ గారు 255 ఓట్లతో గెలిచారు. శ్రీ శశాంక్ గారు 283 ఓట్లతో గెలిచారు. గీతాంజలి గారు 285 ఓట్లతో గెలిచారు. అలాగే ఎం హర్నాథ్ బాబు గారు 255 ఓట్లతో గెలిచారు. హేమ 252 ఓట్లతో గెలిచారు. జాకీ 311 ఓట్లతో గెలిచారు. జయలక్ష్మి గారు 250 ఓట్లతో గెలిచారు. కాదంబరి కిరణ్ 312 ఓట్లు హైయెస్ట్ ఓటుతో గెలిచారు. అలాగే కృష్ణుడు 282 ఓట్లతో గెలిచారు. నర్సింగ్ యాదవ్ 302 ఓట్లతో గెలిచారు. పసునూరి శ్రీనివాసులు ఘర్షణ 245 ఓట్స్తో గెలిచారు. రాజీవ్ కనకాల 315, ఇది హైయెస్ట్. రాజీవ్ కనకాల గారిది హైయెస్ట్ 315 ఓట్లతో గెలిచారు ఆయన. తర్వాత విద్యాసాగర్ గారు 245 ఓట్స్తో గెలిచారు. ఇది రిజల్ట్స్. మీడియా వారు కూడా మాకు ఎంతో సహకరించారు. సహకరించిన మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గెలిచిన జీబీ రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, ఎన్నికల వరకే పోటీ తప్ప ఎన్నికలు అయిన తర్వాత మేమందరం ఒకటే. మాలో మాకు ఏ విధమైన గ్రూపులు లేవు. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒకటే, ఒకే మాట. వెరీ గుడ్.